ఎంత సేవ చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత సమాజ సేవ చేసినా భగవంతుడిని గుర్తించి జపం చేయనివాడు స్వార్థపరుడు అవుతాడు, దురహంకారం అవుతాడు. ఖచ్చితంగా నేను సమాజానికి సేవ చేశానంటే సరిపోదు, సర్వేశ్వరుని గుర్తించవలసిందే. అది నేను ఒకటే అని తెలుసుకోవలసిందే. అసలు ఇతరులకు సేవ చేయాలని మనకు ఎందుకు అనిపిస్తుంది? ప్రాథమికమైన ప్రశ్న. ఎందుకు అనిపించాలి? స్వార్థంగానే బతకచ్చుగా. సేవ చేయకుండా మనిషి ఉండలేడు. ఎందుకు ఇతరులకు సేవ చేయాలని మనకు అనిపిస్తుంది అంటే వారిలో ఉన్నది మనది ఉన్నది ఒకటే, అదే దైవం. అదే దైవం సర్వాంతర్యామి అనే దైవం అందరిలో ఉన్నాడు కాబట్టి అవతల వాడు బాధపడుతుంటే మనం సహజంగానే చూడలేం. ఆ చూడలేని వాడు సేవ చేస్తాడు, చూసి కూడా తప్పుకోగలిగిన వాడు పక్కకి వెళ్ళిపోతాడు. కానీ వాడు కూడా ఎప్పుడో రాక తప్పదు. ఎన్ని కుటుంబాలు పెట్టుకున్నా, ఎంతమందిని పోషించినా ఎప్పుడో అప్పుడు విరక్తి వచ్చి వాళ్ళే చివరికి వాల్మీకి కథలలాగా నీ పాపాన్ని నేను పంచుకోవడానికి సిద్ధంగా లేను అని కుటుంబ సభ్యులు చెప్పగానే అప్పుడు మళ్ళీ మరా మరా అని రామ రామ అని 24,000 శ్లోకాలు రామాయణం రాయక తప్పదు. ఎవడైనా తప్పదు.